హాయ్ అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్లో నేను చూపించే పచ్చడి మీకు ఫేవరెట్ అయిపోతుందండి. ఎందుకంటే పచ్చడి అంటే మనం ఒక ముద్దకి రెండు ముద్దలకి కొంచెం పచ్చడి వేసుకొని తింటాం కదా ఫస్ట్ అలా కాదండి. ఈ పచ్చడి నేను చెప్పినట్టుగా చేసుకోండి, అన్నం మొత్తం ఈ పచ్చడితోటి తింటారు, నేను గ్యారంటీ. దానికోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా వేసుకొని కాడలతో సహా కొత్తిమీరను నీట్గా వాష్ చేసుకొని ఒక 5 లేదా 6 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. చిన్న రెబ్బ చింతపండు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఉడికించుకోండి మూత పెట్టుకొని. ఇప్పుడు ఉడికించేసేసుకున్న తర్వాత మనం వేసిన ఆయిల్ అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది. ఈలోగా నేను అదే మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లి వేసి బరకగా గ్రైండ్ చేశాను. అలాగే ఉడికించుకున్న టమాటాలు కూడా వేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. రోలు అవైలబుల్గా ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోండి. ఈ పచ్చడి రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. కొత్తిమీర టమాటా ఎలాగో కొంచెం తక్కువ రేటుకే దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఇలా కొత్తిమీర టమాటా పచ్చడి వేసుకొని ఒక్క ఉల్లిపాయ నంచుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.